హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్నేహ కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మనం 10th క్లాస్ కొన్ని బీట్స్ చూద్దాం తెలుగు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్, దశావతారంలో వామన అవతారం ఎన్నోది? ఆప్షన్ 2 5. సెకండ్ వన్, భాగవతమును ఎందరు రచించారు? ఆప్షన్ 2 4, నలుగురు రచించారు. థర్డ్ వన్, భాగవతంలోని సింహభాగము ఎవరు రచించారు? ఆప్షన్ 3 పోతన. ఫోర్త్ వన్, ఆంధ్ర జయదేవుడనే బిరుదు ఎవరికి గలదు? ఆప్షన్ 2 పోతన. ఫిఫ్త్ వన్, బలి చక్రవర్తి భార్య పేరేమి? ఆప్షన్ 3 వింధ్యావళి. సిక్స్త్ వన్, సత్యహీనుని మోయలేనని పలికిందెవరు? ఆప్షన్ 3 భూదేవి. సెవెంత్ వన్, శ్రీ తిరుమల రామచంద్ర గారి కాలంలో ఆంధ్రప్రభ పత్రికలో చివరి పేజీని ఏమనేవారు? ఆప్షన్ 3 హైదరాబాద్ నోట్బుక్. ఏ పత్రికకైనా ఏ పేజీ అందం? తొలి పేజీ అందం, చివరి పేజీ కాదు. అక్కడ ఆప్షన్లో ఆన్సర్ రాంగ్ ఇచ్చారు. తొలి పేజీ అందం. నైన్త్ వన్, డాక్టర్ సాముల సదాశివ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిన కావ్యం ఏది? ఆప్షన్ 2 స్వరలయలు. 10th వన్, టక్సాలి అనగా? ఆప్షన్ 4 టంకశాల. 11th వన్, బ్రహ్మేశ్వరాలయం ఎచ్చట గలదు? ఆప్షన్ 2 ఆలంపూర్. 12th వన్, శ్రీ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి బిరుదులేమి? ఆప్షన్ 1 ఆంధ్ర బిల్హన. 13th వన్, శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు రచించిన కావ్యములో తెలంగాణ గురించి తెలియజేసే కావ్యం ఏది? ఆప్షన్ 3 రుద్రవీణ. 14th వన్, ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ఆస్థాన కవి ఎవరు? ఆప్షన్ 2 దాశరథి. 15th వన్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన దాశరథి కావ్యం ఏది? ఆప్షన్ 4 ఏది కాదు. 16th వన్, తిమిరంలో సమరం ప్రత్యేకత ఏమిటి? ఆప్షన్ 1 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. 17th వన్, వీర తెలంగాణ పాఠ్యభాగం దాశరథి గారి ఏ రచన నుండి స్వీకరించారు? ఆప్షన్ 2 రుద్రవీణ. 18th వన్, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘానికి తొలి మహిళా అధ్యక్షులెవరు? పి యశోదారెడ్డి. 19th వన్, ఎచ్చమ్మ కథలు రచయిత్రి ఎవరు? ఆప్షన్ 2 యశోదారెడ్డి. 20, ఒకే రోజు జననం, అదే తేదీ, సంవత్సరం వేరు, మరణించిన తెలంగాణ కవి ఎవరు? ఆప్షన్ 4 ఆలిశెట్టి ప్రభాకర్. సిటీలో దారిద్ర్యం సౌభాగ్యం ఎలాంటిది? ఆప్షన్ 3 సమాంతర రేఖలు. 22 విశ్వనాథేశ్వర శతకకర్త అయిన గుమ్మన గారి లక్ష్మీ నరసింహ గారి ఇష్టమైన రాగం ఏది? ఆప్షన్ 2 హిందోల రాగం. 23 భక్త యోగ విధానాలు ఎన్ని అని యాదవాకులు అన్నమయ్య పేర్కొన్నారు? ఆప్షన్ 2 3. 24 రాజ్యసభ సభ్యత్వాన్ని పొందిన తొలి వెలుగు కవి ఎవరు? ఆప్షన్ 2 డాక్టర్ సి నారాయణ రెడ్డి. 25 జీవన భాష్యం పాఠ్యభాగం సినారే ఏ కావ్యం నుండి గ్రహించబడింది? ఆప్షన్ 1 తెలుగు గజళ్ళు. 26
తెలుగు సాహిత్యంలో 2వ జ్ఞానపీఠ అవార్డు పొందిన విశ్వంబరకు ఆ అవార్డు ఏ సంవత్సరంలో వచ్చింది? ఆప్షన్ 2 1988. 27 గజల్లోని చివరి చరణాన్ని ఏమంటారు? ఆప్షన్ 3 మక్తా. 28 తకల్లు సనగ. ఆప్షన్ 2 కవి నామముద్ర. 29 తెలంగాణ భీష్ముడనే బిరుదు గల కవి ఎవరు? ఆప్షన్ 3 శ్రీ ఆదిరాజు వీరభద్రరావు. 30 బంజారాలు అనగా ఎవరు? లంబాడీలు. 31 ఏ వ్యాధి నివారణకు గుర్తుగా చార్మినార్ నిర్మించడం జరిగింది? ఇక్కడ ఆప్షన్స్ రాంగ్ ఇచ్చారు. ప్లేగు వ్యాధి వల్ల చార్మినార్ నిర్మించడం జరిగింది. అది మొహమ్మద్ కులీ కుతుబ్ షా కట్టించారు. 32 తెలంగాణ తొలి రాజధాని గోల్కొండ. ఆప్షన్ 1. 38 ఏ మొఘల్ చక్రవర్తి దాడిలో గోల్కొండ కోట తన సౌందర్యమును కోల్పోయింది? ఆప్షన్ 2 ఔరంగజేబు. 34 శ్రీనాథుడు కవి సార్వభౌమ బిరుదునిచ్చిందెవరు? ఆప్షన్ 1 పెదకోమటి వేమారెడ్డి. 35 ఉభయ వాక్ప్రౌఢి రసాభ్యుచిత బంధం అనేవి ఎవరి కవితా లక్షణాలు? ఆప్షన్ 2 శ్రీనాథుడు. 36 గోదావరి ప్రజలు పండితులు శ్రీనాథుని ఏ పేరుతో పిలిచేవారు? ఆప్షన్ 3 డూమువుల కవి. 37 శ్రీనాథుడు రచించిన తొలి వీరగాథ కావ్యమేది? ఆప్షన్ 4 పల్నాటి చరిత్ర. 38 శ్రీనాథుని అత్యధిక రచనలు ఆధారమైన పురాణం ఏది? ఆప్షన్ 4 స్కంద పురాణం. భిక్ష పాఠ్యభాగం శ్రీనాథుని ఏ కావ్యం నుంచి గ్రహించబడింది? ఆప్షన్ 4 కాశీఖండం. 40 ఆయ్యాపిండం అనే నానుడి శ్రీనాథుని ఏ రచనకు గలదు? ఆప్షన్ 2 కాశీఖండం. 41 తొలి కథకురాలుగా చరిత్ర ఎవరిని నిర్ధారించింది? ఆప్షన్ 4 బండారు అచ్చమాంబ. 42 ఇటీవల 2018లో ఏ విశ్వవిద్యాలయం శతవార్షికోత్సవం జరుపుకుంది? ఆప్షన్ 1 ఉస్మానియా. 43 నెల్లూరు కేశవస్వామి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథల సంపుటి ఏది? ఆప్షన్ 1 చార్మినార్ కథలు. 44 ఇండియా పాకిస్తాన్ల విభజన నాటికి సామాజిక సంక్షోభాలను వ్యక్తం చేసే కథ ఏమి? ఆప్షన్ 4 యుగాంతం. 45 నెల్లూరు కేశవస్వామిని భారతీయ సాహిత్యంలో ఎవరితో పోల్చవచ్చును? ఆప్షన్ 1 ప్రేమ్చంద్ కిషన్ చంద్లతో. 46 క్రింది వానిలో విభిన్నమైనది ఏది? ఆప్షన్ 4 భూమిక. 47 పాఠ్యాంశాలను కవులను గుర్తించండి. వీర తెలంగాణ రచించింది దాశరథి. లక్ష్యసిద్ధి రచయితల బృందం. గోల్కొండ పట్టణం శ్రీ గూడూరి సీతారాం. భూమిక అనేది ఆదిరాజు వీరభద్రరావు రచించారు. ఇది ఆప్షన్ వచ్చేసి 1. ఈజీగా ఉంటుందని ఇట్లా చేశాను. 48 క్రింది పాఠ్యాంశాలను ప్రక్రియలను సరికాని దానిని గుర్తించండి. ఆప్షన్ 4 భూమిక. ఇది వ్యాసం కాదు, ఇది ఒక పీఠిక. 49 బ్రహ్మాండం వాదనోద్యమ యశంకలము ఇక్కలము క్రమం గుర్తించండి. 4th one సవర్ణం గుణ విసర్గ త్రిక సంధి. 50 ఈ గణాలు
ఏ పద్యంలో ఉంటాయి? గురువు 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 లఘు 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 గురువు గణాలు ఏ పద్యంలో ఉంటాయి? ఆప్షన్ 2 కందె పద్యంలో ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి.